హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం భారీ శుభవార్త. ఐఆర్ లేకుండానే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే 12 పీఆర్సీ ఉద్యోగులు పెన్షన్ల ఎదురుచూపు తాజా సమాచారం. పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటిస్తుంది. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ సవరించబడతాయి. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ ప్రకటన అవసరము. పీఆర్సీ అమలు ఆలస్యమవుతున్నందున ప్రభుత్వం వెంటనే ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇది పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని కొంతమేరకైనా భర్తీ చేస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లు కనీసం 30% ఐఆర్‌నైతే ఆశిస్తున్నారు. ప్రభుత్వం 8-29% వరకు ప్రకటించే అవకాశం ఉంది. ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పేలో డీఏ, డీఆర్‌తో పాటు ఐఆర్ కూడా కలుస్తుంది. సో, ఫిట్‌మెంట్ టేబుల్ అండి. ఒకవేళ ఫిట్‌మెంట్ 20% ఇస్తే లేదంటే 30% ఇస్తే ఎంత వస్తుందనేది చూసుకోవచ్చు. వారి బేసిక్‌ని బట్టి 20,000 బేసిక్ పే వారికి ఫిట్‌మెంట్ 20%తో చూసుకున్నట్లయితే 4,000 అదనంగా రావడం జరుగుతుంది. 30% ఫిట్‌మెంట్ ఇస్తే 6,000 అదనంగా రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా చూడవచ్చు. 32,000 బేసిక్ పే వారికి గరిష్టంగా 9,600 రావడం జరుగుతుంది ఐఆర్ రూపంలో. 40,400 బేసిక్ పే వారికి 12,120 రూపాయలు రావడం జరుగుతుంది. 50,000 బేసిక్ పే వారికి 15,000 రావడం జరుగుతుంది గరిష్టంగా. అలాగే 70,400 బేసిక్ పే వారికి 21,120 వరకు రావడం జరుగుతుంది. ఇకపోతే 80,000 బేసిక్ పే వారికి 24,000 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే రూ. 1,00,000 బేసిక్ పే వారికి 30,000 అదనంగా రావటం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా వారి బేసిక్‌ని బట్టి ఈ యొక్క రావాల్సినటువంటి ఫిట్‌మెంట్ అనేది కూడా పెరుగుతుంది. పీఆర్సీ యొక్క ప్రాధాన్యత ఆర్థిక పరమైన సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడానికి ఇది కొత్త నిబంధనలు అమలు చేయడానికి పీఆర్సీ చాలా అవసరం. గతంలో 10వ పీఆర్సీలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలు నిండిన వారికి 10% పెంచారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పీఆర్సీ ఒక నివేదికగా అయితే ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్ల దృష్టి అంతా పీఆర్సీ పైనే ఉంది. 2023 జూలై నుండి పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెరిగిన ధరలతో ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీని ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ సాలరీ కనీసం 50% వరకైనా పెరిగే అవకాశం ఉంది. అలాగే హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంది. 11వ పీఆర్సీలో తొలగించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 12వ పీఆర్సీలో పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జాప్యం. గత ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 68 ద్వారా 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో నివేదిక అందలేదు. దీంతో మళ్ళీ కొత్త కమిషన్ వేయడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిషన్ లేకుండా 12వ పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉందా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ పీఆర్సీ కమిషన్ వేస్తే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియామకం లేకుండా ప్రత్యామ్నాయంగా ఫిట్‌మెంట్ ఆధారంగా పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉంది. మనకు త్వరలో ఏపీ క్యాబినెట్ సమావేశం కూడా జరగనుందనమాట. సో, ఈ యొక్క సమావేశంలో పీఆర్సీ గురించి చర్చించే అవకాశం ఉంది. పీఆర్సీ కమిషన్ లేకుండా ప్రకటన ఎలా అంటే ఫిట్‌మెంట్ ద్వారా నిర్ణయం అయితే తీసుకుంటారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేకుండా క్యాబినెట్ ఉపసంఘం లేదా ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఫిట్‌మెంట్ శాతాన్ని నిర్ణయించవచ్చు. గతంలో కొన్ని రాష్ట్రాలు కమిషన్ నివేదిక లేకుండానే ఈ విధంగా ఫిట్‌మెంట్ ప్రకటన చేసి సవరణలు అమలు చేశాయి.
ఇక రెండోది ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఉద్యోగ సంఘాలతో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు. ఫిట్‌మెంట్ శాతం మరియు ఇతర ప్రయోజనాలపై సంఘాల ఒప్పందం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధ్యంతర భృతి. కొత్త పీఆర్సీ అమలు వరకు మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించేందుకు 20-30% మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది. గత అనుభవాలు 2019లో 11వ పీఆర్సీ పూర్తిగా అమలు కాకముందే కొన్ని ప్రయోజనాలు ప్రభుత్వం ప్రకటించింది. 2015లో 10వ పీఆర్సీ ప్రకటన ముందు పీఆర్సీ ప్రాతిపదికన ఫిట్‌మెంట్ ప్రాతిపదికనే పీఆర్సీనైతే ఇంప్లిమెంట్ చేసేవారు. సో, త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో 12వ పీఆర్సీ, ఐఆర్‌డీఏ బకాయిలు వంటి అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పీఆర్సీ కమిషన్ లేకుండానే తాత్కాలికంగా ఫిట్‌మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారము. సో, ఈ మేరకు ఉద్యోగుల అభిప్రాయాలు. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు పూర్తి స్థాయి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. అయితే తక్షణ ఉపశమనం కోసం పీఆర్సీ కమిషన్ లేకుండా ఫిట్‌మెంట్ ప్రకటన చేసిన ఉద్యోగులు స్వాగతించే అవకాశమేమో ఉంది. మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకుండానే ఫిట్‌మెంట్ ద్వారా లేదా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందా? రాబోయే కేబినెట్ సమావేశం తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్లు పూర్తి స్థాయి పీఆర్సీ కోసం ఆందోళన చేసే సూచనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. సో, ఈ విషయంపై ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీకు తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.